సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆర్‌సీబీ టీమ్ విక్టరీ పరేడ్ కాస్త విషాదకరంగా మారిపోవడం చూస్తున్నాం సార్. అక్కడ బెంగుళూరులో తొక్కిసలాట జరిగి 11 మందైతే చనిపోయారు. ఇప్పుడు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు, మాటల యుద్ధం కూడా జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఈ తొక్కిసలాటకు సంబంధించి? మరి అక్కడ ఎవరు బాధ్యత వహించాలి? ఎవరిది తప్పుంది? అంటే ఖచ్చితంగా నిర్వాహకులదే బాధ్యత. ఈ మరణాలకి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత స్వీకరించక తప్పదు. ఆల్రెడీ డీకే నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆయన కొంత అడ్మిట్ చేస్తున్నట్టుగానే కనిపించాడు. అలాగే ప్రభుత్వం కూడా ఓన్ చేసుకోక తప్పని అనివార్యత ఉంది. వాళ్ళు కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే ప్రజల్ని కన్విన్స్ వాళ్ళు ఒక పక్కన హాలిడే ప్రకటించారు. హ్మ్. హాలిడే ప్రకటించి ఇది ఒక బిగ్ ఈవెంటు అనే విషయం స్పష్టంగా తెలుసు వాళ్ళకి. దానికోసం ఉన్నటువంటి ఎంథూజియాజం ఏమిటి పబ్లిక్‌లో అనే దాని తాలూకా రిపోర్ట్‌లు ఉండబట్టే హ్మ్. హాలిడే డిక్లేర్ చేశారు. హ్మ్. మరి హాలిడే డిక్లేర్ చేసి ఇంత ఫేవర్ ఉంది అనే జ్ఞానం ఉన్నవాళ్ళు మరి ప్రాపర్ ఏర్పాట్లు లేకుండా అలా గాలికెందుకు వదిలేశారు దాన్ని అనే దానికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చూసాం మనం ఆ అవును. మధ్య. సంధ్యా థియేటర్‌లో ఆయన అలా వస్తాడు. అక్కడ ఒక చిన్న సెలబ్రేటివ్ మూడ్‌లో చిన్న అకేషన్ జరుగుతుంది. ఇవన్నీ తెలిసి ప్రాపర్ కేర్ తీసుకోలేదు. అక్కడ స్పేస్ ఇవ్వలేదు జనాలకి. అంటే పబ్లిక్ నిలబడటానికి సంబంధించిన ఒక స్పేసు ఉండేలాగా పార్కింగు, ఇతర వ్యవహారాలు చూసుకుని అప్పుడు హీరోని ప్రవేశపెట్టకపోవడం వలన ఇది జరిగింది అని కదా అల్లు అల్లు అర్జున్ మీద వాళ్ళు ఫైల్ చేసిన కేసు, ఆయన్ని జైలుకి పంపించిన విధానం చూసాం మనం. హ్మ్. సో ఇదే పద్ధతిలో ఇప్పుడు అక్కడ గవర్నమెంటే ల్యాబ్స్ ప్రభుత్వమే వదిలేసింది. వదిలేయటం అంటే ప్రాపర్‌గా వాళ్ళకి తెలుసు ఎంతమంది వస్తారో దానికి ఒక అవగాహన ఉంది. పైగా ఉన్నటువంటి స్పెక్యులేషన్‌ని వాళ్ళు పెంచుతూ అవకాశం కల్పించి సెలవు డిక్లేర్ చేశారు. హ్మ్. అంటే హెవీ క్రౌడ్ వస్తుంది. దానికి ప్రిపేర్డ్‌గా ఉన్నాం మేమని చెప్పడమే. వీళ్ళు ప్రిపేర్డ్‌గా ఉన్నారనే ఉద్దేశంతో క్రౌడ్ వచ్చేసింది. వచ్చిన తర్వాత అక్కడ ప్రాపర్ ఏర్పాట్లు గందరగోళం అయింది. ఫైనల్‌గా వాళ్ళు పబ్లిక్ అలా చనిపోవడం జరిగింది. హ్మ్. తొక్కిసలాట విపరీతమైనటువంటి తొక్కిసలాట. చాలామంది అంటే చనిపోయిన వాళ్ళు 11 అంటున్నారు గానీ, హ్మ్. గాయాల పాలైన వాళ్ళు అనేకులున్నారు. అవును. అంటే కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఇంకా కౌంట్‌లోకి రాలేదు. నేరుగా వీళ్ళు బాధ్యత తీసుకుని తీసుకెళ్ళి అంటే పోలీస్ డిపార్ట్‌మెంటో మరొకరో హ్యాండిల్ చేస్తూ తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేర్చినటువంటి కేసుల వరకే వీళ్ళు లెక్క చెప్తున్నారు. ఇంతమంది ఉన్నారు హాస్పిటల్‌లో క్షతగాత్రులు అని. ఆ క్షతగాత్రుల సంఖ్యకి ప్యారలల్‌గా అదే సంఖ్యలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కర్ణాటక ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగానే చెప్పాలి. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో. మరి వాళ్ళు సీరియస్‌గా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్‌ని పట్టించుకున్నారు. కేసు పెట్టారు. హీరోని తీసుకెళ్ళి లోపల పెట్టారు. థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు ఫైల్ అయింది. మరి ఇదే పద్ధతిలో అక్కడ కూడా ప్రభుత్వంలో ఎవరికైతే ఆ బాధ్యతలు అప్పజెప్పారో, ఆ బాధ్యతలు అప్పజెప్పిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారా? లేదా? స్పోర్ట్స్ అథారిటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఏ మేరకు ఇన్వాల్వ్‌మెంట్ ఉంది? పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత? ఎవరి రోల్ ఎంత? అనే దానికి సంబంధించి ఒక ప్రాపర్ విచారణ జరిపి అక్కడ ఏమైనా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారా? అనే దిశగా కూడా ఆల్రెడీ పబ్లిక్ నుంచి ఒక వాయిస్ మొదలైంది. ఓకే. మొదలైంది. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్తారు అనేది చూస్తున్నారు. హ్మ్. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూస్తున్నారు. ఇప్పుడు జరిగిపోయిన సంఘటన జరిగిపోయింది. ఫర్దర్‌గా ఏమిటి అసలు? ఒకటి సంజాయిషీ చెప్పుకోవాలి ప్రభుత్వం. ఓకే. దీనికి సంబంధించి మేము ప్రిపేర్ అయినటువంటిది ఇది అని చెప్పుకోవాలి. చెప్పుకున్నా ఏమి చెప్పినా జనం కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు అనేది వాస్తవం. వాళ్ళ వాళ్ళ లోపం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంక దానిలో రెండో మాటకి ఆస్కారం లేదు. హ్మ్. మీరు ముందే ప్రయత్నం చేసుకొని ఇంతమంది ఇంత స్పెక్యులేషన్ ఉంది దీని మీద అనేది ఒక ఉజ్జాయింపు లెక్క ఉంది. ఈ ఫీవర్ ఉంది అనే విషయం గమనించారు ఆళ్ళు. గమనించి కదా నువ్వు సెలవు డిక్లేర్ చేసింది ఆ రోజు. ప్రజలకు అవకాశం కల్పించావు అక్కడికి రష్ అవ్వటానికి. కల్పించినప్పుడు నువ్వు ఏర్పాట్లు చేసుకోకుండా జనాల్ని రమ్మని అక్కడ జనాల్ని చంపేయడానికా మీరు పెట్టింది? అనే ప్రశ్న బలంగా ఇప్పుడు ప్రభుత్వాన్ని తాకుతోంది. ఓకే.
అందుకని దాన్ని అడ్రస్ చేస్తూ ఓపెన్ అయ్యి కర్ణాటక ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పని పరిస్థితి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తన పబ్బం గడుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ కూడా ప్రయత్నం చేస్తోంది. ఓకే. అంటే ఇది ఈవెంట్ ఇలాంటి ఒక సభ అదేంటి చితిమంటల్లో చలి కాచుకునే బాపతు వాళ్ళు. అలా ఇక్కడ ఏదైనా చితిమంట రగిలించి ఆ చితిమంటలో చలి కాచుకోవడానికి అవకాశం దొరుకుతుందేమో, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఇమ్మీడియట్గా ఎలక్షన్కి వెళ్ళటం దాకా ఊహించేసి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అంటే ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూరు, గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రిజైన్ చేసేయాలి, డిజాల్వ్ చేసేయాలి అసెంబ్లీ, ఆ లెవెల్ దాకా పెడుతున్నారు. వాళ్ళ తాపత్రయం వాళ్ళది. ఓకే. వాళ్ళకి ప్రజల మీద అంటే చనిపోయిన వాళ్ళ మీద లేకపోతే ఆ సంఘటన సంభవించడానికి దారి తీసినటువంటి పరిస్థితుల మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళ ప్రోగ్రాం ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసి దాన్ని దింపేసి ఏదో పద్ధతిలో ఇమ్మీడియట్గా ఎలక్షన్కి వెళ్ళి ఈ ఎజెండాతో దీన్ని రెఫరెండం మీద వెళ్ళిపోయి ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు కొంత పోగుబడి కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఆ కన్సాలిడేట్ అనే ఓటు తనకు అనుకూలంగా మారితే మిగిలింది తను చేయేసి ముందుకెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలనే స్కీమ్లో వాళ్ళు ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ గందరగోళం మధ్య అసలు ఫ్యాక్ట్ అనేది తొక్కేస్తున్నారు. వాళ్ళ లోపాలు ఏమిటో చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదు. వీళ్ళు ప్రభుత్వం ఓపెన్ అవ్వటానికి ప్రయత్నం చేస్తోంది. డీకే నుంచి మొదలైంది అది. ఆ మొదలైనది కొనసాగింపు లేకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు. అది జరగకుండా ఉంటే ఓపెన్గా గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాట్లాడాలి వాళ్ళు. ఓకే. మాట్లాడాలి, ఎందుకు జరిగింది అనేది ఓపెన్గా ఒక ఓపెన్ లెటర్ టు పబ్లిక్ రాయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బాధ్యత అది. ఆ బాధ్యతని ప్రాపర్గా నిర్వహిస్తారని అనుకుందాం. ఇది ఒక ఈ ఇన్సిడెంటే కాదు, మనకు అనేక సంఘటనలు కనిపిస్తాయి. గవర్నమెంట్ గ్రాంటెడ్గా తీసేసుకుని జనాల్ని బలిపెట్టడం అనేది. తిరుపతిలో ఒక వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల అమ్మకానికి ఒక స్కూల్లో కౌంటర్ పెడితే వాళ్ళు ఒక చిన్న మైక్ అరేంజ్ చేసుకోకపోవడం వలన, అంటే పక్క పార్కులో వీళ్ళందరినీ ఉండమని చెప్పారు, ఇక్కడ డోర్స్ వేరే పని మీద ఓపెన్ చేశారు. ఇంకేదో కార్ అలౌ చేయడానికి డోర్ ఓపెన్ చేస్తే డోర్స్ ఓపెన్ చేస్తున్నారని వాళ్ళందరూ రష్ అయ్యారు. ఆ సందర్భంగా చనిపోయారు. నిజానికి అక్కడే వీళ్ళ మనుషులు ఉండి, అక్కడ పార్కు దగ్గర గేట్ దగ్గర వీళ్ళ మనుషులు ఉండి అది వేరే పని మీద తీశారులేండి, ఇది కాదు అని చెప్పి కూర్చోబెట్టగలిగి ఉండొచ్చు. ఇద్దరు మనుషులను అక్కడ పెడితే పని అయిపోయేది. అది కాకుండా ఒక మైక్ పెట్టి, బాబు ప్రస్తుతం దీనికోసం డోర్లు తీస్తున్నాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ప్రిపేర్ చేసినా ఆ గొడవ జరిగేది కాదు. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన జరిగిన సంఘటన ఇది. స్పోర్ట్స్ ఈవెంట్కి సంబంధించిన వీళ్ళ అజాగ్రత్త వలన జరిగినటువంటి ప్రమాదం. మళ్ళీ ఫ్రీ టికెట్లను కూడా చెప్పారు సార్. రకరకాలుగా జనాల్ని రష్ అయ్యేటువంటి వాతావరణం కల్పించారు. కల్పించి వీళ్ళందరినీ తిరిగి ఇళ్ళకి పంపించాల్సిన బాధ్యత కూడా మందే అని అనుకోలేదు. ఓకే. ఒక పెద్ద మెగా ఈవెంట్ చేసేస్తున్నాం అనేటువంటి ఒక సంబరమే తప్ప ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఎంతమంది చచ్చిపోతారో అదంతా బ్యాడ్ రిమార్క్గా మిగులుతుంది అనే ఒక అదర్ సైడ్ విజన్ లేకుండా చేసినటువంటి తప్పది. అందుకని కేంద్రం దీని మీద సీరియస్గా రియాక్ట్ అయ్యి అక్కడ యాక్షన్ తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఆల్రెడీ ఆ మేరకు విజ్ఞప్తులు, మెయిల్స్, మెమోరాండాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. పొలిటికల్గా డ్యామేజ్ చేయడానికి ఎంతవరకు వాడుకోవచ్చు దీన్ని అని. అయితే దానికంటే ముందు ప్రభుత్వం ఒక సంజాయిషీ ప్రకటన చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇక్కడ సిద్ధరామయ్య గారు కొన్ని కామెంట్స్ చేశారు. దాని పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఇది ఇండియాలో జరగడం మొదటిసారి కాదు, చాలా జరిగాయి. కుంభమేళలో 50-60 మంది చనిపోయారు, మేము బీజేపీ మీద విమర్శలు చేశామా అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అవతలవాడు పొలిటికల్ యుద్ధం చేస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా పొలిటికల్ వార్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. అది వేరు. అది మీరు ఎవరితో చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీతోనూ కేంద్ర ప్రభుత్వంతోనూ చేస్తున్నారు. అది చేయండి. కానీ ప్రజల పట్ల మీకున్నటువంటి బాధ్యత ఏది? మీకు బాధ్యత లేని తనాన్ని ప్రదర్శిస్తున్న సంఘటన అది. అందుకని పబ్లిక్కి క్షమాపణ చెప్పండి. ప్రజలకి బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాము, జరిగిన దానిలో మా లోపాలు ఉన్నాయి, వీటిని సరి చేసుకుంటామని ఆత్మవిమర్శ చేసుకోండి. పబ్లిక్లో ఓపెన్గా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి చెప్పండి, ప్రాపర్ ఏర్పాట్లు చేసి. ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 11 మంది బంధువుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి క్షమాపణ. చెబితే అదొక పద్ధతి. దానికి ప్యారలల్గా మీరు పొలిటికల్ యుద్ధం చేసుకోండి.
వాళ్ళు చేస్తోంది పొలిటికల్ యుద్ధమే. వాళ్ళకి అక్కడ చనిపోయిన వాళ్ళ మీద సింపతి ఉందని నేను అనుకోవట్లేదు ఉమ్, భారతీయ జనతా పార్టీకి. వాళ్ళు తిరిగి దీనిలో ఏ మేరకు గవర్నమెంట్‌ని ఇరికించి పక్కకి గెంటేద్దామా అనేటువంటి ఒక స్కీమ్‌లో ఉన్నారు వాళ్ళు. ఒక కాన్స్పిరసీ, ఒక యుద్ధ వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్నారు వాళ్ళక్కడ. రెండోది ఆ స్టేట్‌లో మంచి హోల్డ్ ఉన్నటువంటి పార్టీ కూడా అది. గతంలో 2, 3 సార్లు పవర్ నిర్వహించినటువంటి ఒక అనుభవం ఉంది ఆళ్ళకి. అందుకని దీన్ని వాడేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మీరు ఇంకొంచెం ప్రికాషనరీగా ఉండాలి. ఆ ఉండటానికి సంబంధించి పొలిటికల్ వార్ చేయండి. ఇన్ ది సేమ్ టైమ్ ప్రజల మనసులు గెలుచుకోవటానికి, ప్రజల్లో అసంతృప్తి పోగుపడకుండా ఉండడానికి ఏం చేయాలో అది నిర్మోహమాటంగా చేసి తీరాలి. రెండిటిని మిక్స్ చేసి నడపకూడదు. ఇప్పుడు కుంభమేళా గురించి, మరొక మేళా గురించి, ఇతర ప్రాంతాల్లో జరిగిన చావుల గురించి సిద్ధరామయ్య గారు మాట్లాడితే ఓపెన్‌గా, అంటే ఒక కేటగారికల్‌గా కాకుండా మీకు చెప్తున్నాను ఈ సమాధానం అనేది చెప్పకుండా ఉమ్, ఒక ఓపెన్ స్టేట్మెంట్ లాగా మాట్లాడితే పబ్లిక్ నిరసన తెలియజేసే అవకాశం ఉంది. ఓకే. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఇతను, కుంభమేళాలో చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ కూడా చంపేస్తామని అర్థమా అని చెప్పి పబ్లిక్ మాట్లాడతారు. ఉమ్, అందుకని నువ్వు ఏ సమాధానం ఎవరికి చెప్తున్నావో కేటగారికల్‌గా చెప్పండి ఆళ్ళకి. మేము ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం. ఇదే టైంలో మేము మా మీద విమర్శలు చేస్తున్నటువంటి ఫలానా పార్టీ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నాం. వారి నిర్వహణలో జరిగినటువంటి ఈ ఈవెంట్స్‌లో ఇంతమంది చచ్చిపోయారు. దానికి సమాధానం చెప్పి మా మీద విమర్శలు చేయండి అని చెబుతూ, ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం అనే పద్ధతిలో ఈ రెండిటిని ఏకోన్ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనాలోచితంగా అవతల వాళ్ళ మీద ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది తమనంటున్నాడేమో అని పబ్లిక్ అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇంకొంచెం పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఓకే. కొంచెం సిస్టమాటిక్‌గా స్కీమ్ చేసుకొని ఒక 2 రోజులు టైం తీసుకునైనా నువ్వు ప్రకటన చెయ్యి. నువ్వేదో మాట్లాడాలి కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇది నా పొలిటికల్ డ్యామేజీ అయిపోతుంది నాకు, దాన్ని అడ్డుకోవడానికి నేనేదో మాట్లాడతానంటే కుదరదు. మరింత నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన, నువ్వు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన డ్యామేజీ కంటే కూడా